హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ రోజు వచ్చేసి నేను సీలేరు, తారాబు వాటర్ ఫాల్స్ ఈ రెండింటిని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సింగిల్ డేలో కాదు, 2 days ట్రిప్ అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకోటి నేను సోలోగా కూడా వెళ్ళట్లేదు. నా ఫ్రెండ్స్ ఒక 7 bikesతో మేము అందరం వెళ్తున్నాం. ఫస్ట్ డే వచ్చేసి మేము సీలేరు కవర్ చేస్తాం. సెకండ్ డే వచ్చేసి తారాబు కవర్ చేసి తారాబు మీద నుంచి అరకు మీద నుంచి వైజాగ్ అయితే వచ్చేస్తాం అనమాట. మనకి తెలుసు కదా, మన ఆంధ్రాకి మెయిన్ మన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అంతా జరిగేది సీలేరు పవర్ ప్రాజెక్ట్ మీదే. సో నేను ఈరోజు ఆ సీలేరు డ్యామ్ చాలా చాలా పెద్ద డ్యామ్. మనకి మన సిటీలో మనకి దేవరాపల్లి దగ్గర ఎంత డ్యామ్ ఉంది కదా, దేవరాపల్లి డ్యామ్ ఉంది కదా, అంతకంటే పెద్ద డ్యామ్ అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. మనకి ఆల్మోస్ట్ లైక్ మన ఆంధ్రాకి 90% ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ మొత్తం సప్లై అయ్యేది సీలేరు పవర్ ప్రాజెక్ట్ నుంచే. సో ఈరోజు నేను ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి రేపు తారాబు ఇప్పుడు అసలు చాలా మందికి పాపులర్ ప్లేస్. అండ్ ఈ ప్లేస్ వెళ్ళడానికి 2 types, అంటే కింద నుంచి వెళ్ళొచ్చు, పైనుంచి వెళ్ళొచ్చు. ఒకవేళ రోడ్డు బాగోకపోతే పైనుంచి వెళ్తాం. ఒకవేళ మనకి రోడ్డు బాగుండి వర్షం ఏమీ పడకుండా ఉంటే మేము ఖచ్చితంగా కింద నుంచి వ్యూ చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ రవి ద వ్లాగర్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఘాట్ స్టార్ట్కి అయితే వచ్చేసాం. క్లైమేట్ అయితే కొంచెం కూల్ అయింది. పైకి వెళ్ళే కొద్ది ఇంకా కూల్ అయితే మనం ఏదైతే స్ట్రెస్ ఉంటుందో డ్రైవింగ్ స్ట్రెస్ అంతా పోద్ది. సో జస్ట్ ఇప్పుడే మేము నర్సీపట్నంలో కూడా టిఫిన్ కంప్లీట్ చేసి మేము స్టార్ట్ అయ్యాం అనమాట. ఈ ట్రిప్ అయితే సోలో ట్రిప్ కాదు, ఆల్మోస్ట్ లైక్ 7 bikes, అందరూ సోలో రైడర్స్. 2 రాయల్ ఎన్ఫీల్డ్స్, ఒక డ్యూక్ 390 అండ్ ఒక పల్సర్ 220 అండ్ నాది డామినార్, ఇంకొకటి అప్రిలియా 457 అదొకటి. రోడ్స్ మాత్రం ఇక్కడ కొంచెం తడిగా ఉన్నాయి. నాకు తెలిసి వర్షం పడింది, మేబీ నైట్ పడి ఉండొచ్చేమో వర్షం. రోడ్స్ బాగున్నాయి కదండి. లంబసింగ్ ఘాటి వచ్చేసి మన అరకు ఘాటి లాగా అయితే ఉండదు, అంటే కొంచెం అంత పెద్ద రోడ్డు కాదనమాట, కొంచెం నేరోగా ఉంటుంది రోడ్డు. ఎవరైతే కొంచెం బిగినర్స్ ఉంటారో అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా రండి. ప్రతి విలేజ్ వచ్చినప్పుడు మాత్రం ఒక స్పీడ్ బ్రేకర్ అయితే వస్తుంది, అది కూడా చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్. ఇదిగోండి ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ మళ్ళీ. ఇది ఫారెస్ట్ రీజియన్ మొత్తం ఇదంతా అన్నమాట. మన నర్సీపట్నం, మనం ఏదైతే తాళ్లపల్లి నుంచి నర్సీపట్నం ఇదంతా వస్తామో ఇదంతా కొంచెం ఫారెస్ట్ రీజియన్ లోకి వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం పైన లంబసింగ్ నుంచి మన సీలేరు మీద నుంచి మళ్ళీ మనం వెళ్ళాలి అనుకుంటే మారేడుమల్లి వైపు కూడా వెళ్ళొచ్చు. అట్నుంచి అది కొంచెం దగ్గరే, అలా కూడా దిగిపోవచ్చు. అంటే ఎవరైనా మనం సీలేరు వెళ్ళి మారేడుమల్లి చూడాలి అని అనుకుంటే సీలేరు మీద నుంచి మనం మారేడుమల్లి వెళ్ళిపోయి అక్కడ చూసుకొని మళ్ళీ అట్నుంచి మనం రాజమండ్రి సైడ్, ఏదైతే రాజమండ్రి కంటే ముందు ఒక జంక్షన్ వస్తుందో జగ్గేపాలెం, అక్కడ దగ్గర మీరు దిగిపోయి మళ్ళీ వైజాగ్ అయితే వచ్చేయచ్చు. కానీ మా ప్లాన్ వచ్చేసి అది కాదు, అటువైపు కాదనమాట. మనం మళ్ళీ అంటే మారేడుమల్లి వచ్చేసి లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ అయితే మనం రిటర్న్ వెళ్ళేది రైట్ సైడ్ డైరెక్షన్ లో. సో మళ్ళీ మనం అరకు సైడే వస్తాం. అటువైపు వచ్చి తారాబు వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, మన ఆంధ్రాలోనే లాంగెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇప్పుడు ఫుల్ ట్రెండ్ నడుస్తుంది తారాబు వాటర్ ఫాల్స్ అయితే. ఆ తారాబు వాటర్ చూపిస్తాను రేపు మనం అది ఎక్స్ప్లోర్ చేసి ఫుల్ గా. అంటే ఒకటి పైనుంచి వెళ్ళొచ్చు, కింద నుంచి కూడా వెళ్ళొచ్చు. కింద నుంచి అయితే వర్షం పడితే మాత్రం అసలు చాలా డేంజరస్ ఉంటుంది, వెహికల్స్ ఫుల్ స్ట్రక్ అయిపోతాయి దీంట్లో అనమాట. అందుకని మా ప్లాన్ వచ్చేసి పైనుంచి వెళ్దామని మేము అనుకుంటున్నాం. బట్ చూద్దాం అది ఎలా అవుతుంది ఏంటన్నది తెలీదు, ట్రై చేద్దాం. వర్షం కానీ పడకపోతే నేను కింద నుంచి వెళ్ళి మనం కింద నుంచి కూడా వ్యూ చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ క్లైమేట్ బాగాలేదు, రోడ్డు బాగాలేదు అయితే మాత్రం
నేను పైనుంచి చూపించడానికి అయితే ట్రై చేస్తాను తారాబాయి వాటర్ ఫాల్స్ ని. బట్ వాటర్ ఫాల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మన లాస్ట్ టైం కుడియా కేసర్ వాటర్ ఫాల్, ఆ తర్వాత మళ్ళీ మనం టుడుము వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం కదా, అది ఎలా ఉంటుందో ఇది కూడా అలా ఉంటుంది. ఇట్స్ ఇంకా మన టుడుము వాటర్ ఫాల్ లాగా ఇది కూడా చాలా పెద్ద వాటర్ ఫాల్ అన్నమాట. ఇటువైపు మనకి బస్సెస్ కూడా వెళ్తాయి, సీలేరు వరకు బస్సెస్ కూడా ఫెసిలిటీ అయితే ఉంది. మీరు దానికి కూడా ప్రాబ్లమే లేదు. కానీ ఏంటంటే మనకు అరకు ఎలా ఘాటి ఉందో ఈ లంబసింగ్ సీలేరు ఇది కూడా ఘాటి ఉంటుంది. ఇంకా సీలేరు మన లంబసింగ్ నుంచి కంప్లీట్ గా సీలేరు వెళ్ళే రోడ్ అయితే మాత్రం కంప్లీట్లీ ఇంకా ఫారెస్ట్ రీజన్ అన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం అటువైపు వెళ్ళడం, లంబసింగ్ వరకు వెళ్ళాను కానీ లంబసింగ్ దాటైతే నేను వెళ్ళలేదు. సో నేను కూడా కొంచెం ఎక్సైటెడ్ గానే ఉన్నాను అటువైపు ఫారెస్ట్ రీజన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో లంబసింగ్ అయితే రీచ్డ్. సో ఇది న్యూ రోడ్ అన్నమాట, మన సీలేరుకి వెళ్ళే రోడ్. రోడ్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా లంబసింగ్ ఊరు. మేమైతే ఇప్పుడు లంబసింగ్ లోపలికి అయితే మేము వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇక్కడ మనం టైం ఎక్కువ స్పెండ్ చేసామంటే మళ్ళీ మనం సీలేరు వెళ్ళడానికి అయితే టైం లేట్ అయిపోతుంది. అండ్ నేను ఇప్పుడు నా ఫ్రెండ్ డామినర్ తీస్తున్నాడు, నేనైతే ఇప్పుడు డ్యూక్ 390 అయితే తీస్తున్నాను. సో పదండి వెళ్ళిపోతాం. ఇది కొత్తగా వేసినట్టున్నారు ఈ రోడ్ అయితే, చాలా చాలా బాగుంది ఈ రోడ్ వ్యూ అంతా. ఇంకా ఈ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఇది వచ్చేసి డ్యామ్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. మనకి డ్యామ్ రిజర్వాయర్ వచ్చేసి మనకి అటువైపు ఉంది. కంప్లీట్ గా ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, చెట్లు బ్యాక్ సైడ్ అటువైపు డైరెక్షన్ లో ఉందన్నమాట. ఇదేంటంటే ఈ వాటర్ ఏదైతే డ్యామ్ నుంచి వస్తుందో ఈ వాటర్ కంప్లీట్ గా మనకి కిందన టర్బైన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ టర్బైన్స్ కి వెళ్తుంది అనమాట మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి. సో ఇక్కడ చూడండి ఎంత ఫ్లోట్ ఉందో వాటర్. ఏదైతే వాటర్ అక్కడ నుంచి డ్యామ్ నుంచి వస్తుందో ఈ వాటర్ అలా కిందకి వెళ్ళి అక్కడ మన టర్బైన్స్ ని తిప్పి అక్కడ మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో చూడండి లైక్ చాలా ఫ్లో అయితే ఉంది. అక్కడ మన రిజర్వాయర్ దగ్గర ఎప్పుడైతే వాటర్ ఎక్కువ అయిపోతుందో అప్పుడు ఈ ఫ్లో వదులుతాడు అనమాట. ఈ ఫ్లో వదిలితే ఇది కిందకి వెళ్తుంది అనమాట. ఇక్కడైతే క్లోజ్ చేసి ఉంది, ఆ కిందకి వెళ్దాం అనుకున్నాను కానీ ఆ కిందకైతే క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో. కంప్లీట్ గా అక్కడ నుంచి వస్తుంది వాటర్. నేను ఇప్పుడు ఆ రిజర్వాయర్ దగ్గరికి కూడా వెళ్తాను, నేను అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ వాటర్ చూడండి. సో ఇదనమాట ఒక బ్రిడ్జ్. సో ఇది వచ్చేసి మెయిన్ రిజర్వాయర్. సో చూసారా చాలా చాలా పెద్ద రిజర్వాయర్ అనమాట. మనం ఇందాక చూసింది ఈ చెట్లు వెనకాల అటువైపు మనం చూసాం, అక్కడి నుంచి వాటర్ అయితే కిందకి టర్బైన్స్ ఫ్లో అవుతుంది. కానీ ఆ వాటర్ ఫ్లోని కంట్రోల్ చేసేది అయితే ఇక్కడ ఈ రిజర్వాయర్ అనమాట. సో నేను కొంచెం ముందుకు వెళ్ళి మీకు రిజర్వాయర్ కూడా ఇంకా క్లియర్గా నేను మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి రిజర్వాయర్ అనమాట.
ఇక్కడ బ్యారిగేట్స్ ఉంటాయి. ఫ్లో బట్టి ఇక్కడ నుంచి కంట్రోల్ చేసి వాళ్ళ డెసిషన్ మీద బ్యారిగేట్స్ అయితే ఓపెన్ చేస్తారు. బ్యారిగేట్స్ ఓపెన్ చేస్తే ఆ వాటర్ ఏమో కిందకైతే ఫ్లో వెళ్తుంది. అండ్ ఈ రిజర్వాయర్కి వచ్చే వాటర్ కూడా స్టార్ట్ అయింది మార్చుకొండ రివర్ నుంచే. అంటే మనం లాస్ట్ టైం డుడుము వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు మార్చుకొండ రివర్ చూపించాను కదా, అక్కడి నుంచి వచ్చే వాటర్ అక్కడి నుంచి ఇక్కడికి వరకు ఫ్లో అవుతుంది. ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. ఇదంతా రిజర్వాయర్. చూసారా ఎంత పెద్ద రిజర్వాయర్. మనకి ఆంధ్రప్రదేశ్కి అయితే మనకి మ్యాక్సిమం పవర్ సప్లై ప్రొడ్యూస్ చేసేది మాత్రం ఇక్కడ నుంచి అనమాట, మన సీలేరు నుంచే. రూట్ అయితే నిజంగా చెప్తున్నాను, మనకి లంబసింగ్ వరకు రూట్ వచ్చేసి సూపర్, అసలు ఎక్కడ ఒక్క ఇష్యూ లేదు, హ్యాపీగా వచ్చేయచ్చు. కానీ వన్స్ లంబసింగ్ వచ్చిన తర్వాత లంబసింగ్ నుంచి మనం సీలేరు వైపు వస్తాం కదా, అక్కడ వచ్చినప్పుడు మాత్రం రూట్ అయితే మధ్యలో చాలా దగ్గరలో ప్రాబ్లంగానే ఉంది రోడ్. కొంచెం వర్షం అలాంటిది పడిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కొంచెం అది మాత్రం చూసుకొని రండి. 4 వీలర్స్ అయితే మాక్సిమం తీసుకురావద్దు, వస్తే మాత్రం మాక్సిమం 2 వీలర్స్లోనే రావడానికి అయితే ట్రై చేయండి. మీ అందరికీ రిజర్వాయర్ అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టారాబో వాటర్ ఫాల్స్ ఉంది కదా, నెక్స్ట్ అది రేపు అయితే మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ రోజు అయితే మేము సీలేరులోనే అకామిడేషన్ తీసుకొని ఎక్కడైనా ఉందామని, అంటే ఇంకా అకామిడేషన్ అయితే మేము డిసైడ్ అవ్వలేదు. వన్స్ నేను అకామిడేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ డీటెయిల్స్ కూడా నేను మీకు పెడతాను. ఏంటి ఎంత ప్రైస్కి వచ్చింది, ఫుడ్ ఏమైనా టేస్ట్ చేస్తే ఫుడ్ కూడా నేను మీకు పెడతాను. సో ఈ పొజిషన్ నుంచి అయితే వాటర్ ఫ్లో ఎక్కువ అయితే ఇక్కడ నుంచి కిందకి వదులుతారు అనమాట. సో ఇప్పుడైతే ఏది కూడా ఏ బ్యారిగేట్ కూడా ఓపెన్ చేసి లేదు, అన్ని బ్యారిగేట్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. కొంచెం వాటర్ అయితే వస్తుంది, మరి మేబీ కొంచెం అయితే వదిలిండొచ్చు. మిగతాదంతా అన్ని బ్యారిగేట్స్ అయితే క్లోజ్ చేసే ఉన్నాయి అనమాట. ఇలా కిందకి వెళ్ళిపోతుంది అనమాట, వాటర్ అయితే ఫ్లో అవ్వకుంటూ కిందకి వెళ్తుంది లోపలికి, విలేజెస్ లోపలికి, అన్నిటి లోపలికి ఇలా వాటర్ ఫ్లో అవుతూ వెళ్తుంది అనమాట. టర్బైన్స్ అయితే ఆల్మోస్ట్ అవి చాలా కిందన ఉన్నాయి, అది మనకైతే కనిపించదు అనమాట. డ్రోన్ వ్యూలు అయితే మాత్రం కనిపిస్తుంది, నార్మల్ వ్యూలు అయితే మాత్రం కనిపించదు అనమాట. కానీ చాలా చాలా పెద్ద రిజర్వాయర్, ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉంది. ఇంకా నేను నడిచింది మహా అయితే ఒక 25%, ఇంకా ఒక 60% 75% అయితే ఆల్మోస్ట్ ఇంకా ఆ చివరి వరకు ఉంది రిజర్వాయర్. అప్పర్ సీలేరు, లోవర్ సీలేరు, మేమైతే లోవర్ సీలేరు వైపు అయితే వచ్చాం అనమాట. ఇక్కడ లోవర్ సీలేరు వైపు వస్తేనే మనకి రిజర్వాయర్ ఇదంతా కనిపిస్తుంది. అప్పర్ సీలేరు అయితే మనం కంప్లీట్ గా పైనుంచి వచ్చేస్తాం, మనకి ఇదంతా కనిపించదు. సో ఇదే రిజర్వాయర్. సీలేరు ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు మేము అకామిడేషన్ చూసుకొని అకామిడేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ టుమారో నేను చెప్పాను కదా, టారాబో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. టారాబో వాటర్ ఫాల్స్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి నేను మీకు చూపిస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.